నమస్కారం అండి, దిస్ ఇస్ #you. బాలకృష్ణ గారి న్యూస్ కొంచెం లేట్గా డెలివర్ చేయటం చాలా క్షమించండి అందరూ నన్ను. ఇది 3 రోజుల క్రితమే చేయాల్సింది నేను, కానీ ఆగి ఆలోచించి మరీ చేస్తున్నాను. బాలకృష్ణ గారు హిందూపూర్ పర్యటిస్తున్నప్పుడు వెనకమాల అందరూ బ్యానర్లు కట్టుకుని అరిచి గోల పెట్టి మంత్రి బాలయ్య మా బాలయ్య బాబు గారు మంత్రి అవ్వాలని చెప్పి గట్టిగా స్పందన వినిపించారు. దానికి అది చూసి ఒళ్ళు గగ్గుర్లు పొడవకుండా ఏ బాలయ్య అభిమాని ఉండు ఈరోజు దాకా. ఎస్, నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఈ రోజు దాకా చలనచిత్ర రంగం నుంచి చాలా మంది వచ్చారు. ఆఖరికి చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా యూనియన్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్ కింద ఆయన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఆయనకి టూరిజం మినిస్ట్రీ వచ్చినప్పుడు మా బాలకృష్ణ గారికి వాజ్ గోట్ హై అండ్ క్యాలిబర్, ప్రజా సేవలో ముందుండే మా బాలయ్య, అంటే కంపేర్ చేయట్లేదండి నేను ఇద్దరిని ఎక్కడ కూడా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. బాలయ్య బాబు గారికి మంత్రి పదవి కావాలి అని చెప్పి ఫ్యాన్స్, హిందూపూర్ అభిమానులే కాదు రెగ్యులర్గా ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్, బసవతారకం హాస్పిటల్లో బాలయ్య బాబు గారు ఎంతో మంది ప్రాణభిక్ష పొందినళ్ళు, బాలయ్య బాబు గారి ప్రేమని చవి చూసినళ్ళు, ఫిలిం ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారికి ఉన్న ఫ్యాన్స్ అవనండి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. బాలయ్య బాబు గారికి ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది, చిన్నపిల్లల మనస్తత్వం. బాలయ్య బాబు గారు సేవా రంగంలో కూడా అంతే, ఏమీ ఆలోచించరు. కష్టం ఉందా, పని అయిపోతుంది అంతే. దీనికి బయలాజిక్స్, బైలైన్స్ ఏం ఉండవు. చిన్నపిల్లలతో చాలా సరదాగా ఉంటారు, చాలా క్యూట్గా ఉంటాయండి ఆయన చేసే పనులన్నీ కూడా. అంటే 60 ఏళ్ళు దాటిన బాలయ్య అలా చూడాల్సిన అవసరం లేదు ఆయనకి, ఇంకా 20 ఏళ్ళ బాలయ్యలానే ఉంటారు. అండ్ బాలకృష్ణ గారి బర్త్డే వస్తుందన్నా కూడా చాలా ముద్దుగా, రేపు మా బాలయ్య బర్త్డే అన్నపూర్ణమ్మ గారు మీమ్స్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ని మీమ్స్, ఇన్ని స్లోగన్స్ ఏ హీరోకి తెలుగు ఇండస్ట్రీలో ఉండదు, మా బాలకృష్ణ గారికి సొంతం. ఉట్టి ఫిలిం ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడాల్సి వస్తే 60 దాటిన తర్వాత అందరికీ సెట్ బ్యాక్ హిస్టరీలో వెళ్తుంటే చూసుకుంటే కనుక నాగార్జున గారు వీళ్ళందరూ క్యారెక్టర్ రోల్స్కి వెళ్ళిపోతా ఉన్న తరుణంలో మనం చూసుకుంటే సీరియస్ మూవీస్ చేసుకుంటా ముందుకెళ్తూ తన రెమ్యూనరేషన్ ని డబల్, ట్రిపుల్, 4 టైమ్స్ చేసుకుంటూ బాలకృష్ణ గారి సినిమా వస్తుందంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే బిజినెస్ రన్ అయిపోతుంది, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు వచ్చేస్తే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్లు చాలా అమౌంట్ సినిమా కొనేసుకుంటారు. దానికి నిర్వచనమే అఖండ 2. తన చరిత్ర తనే తెర రాసుకుంటూ ఉంటాడు బాలయ్య. ఎప్పుడు అందరూ ప్రేమగా బాలయ్య బాబు గారు అనుకుంటారు, మా బాలయ్య అంటారు. టాటూల్లో అయితే జై బాలయ్య ఉంటుంది. జై బాలయ్య లేందే ఎంత తాగిన వాడికైనా మత్తు దిగిపోతుంది. ఒక పబ్లో క్లోజింగ్ డైలాగ్ జై బాలయ్య అని పడకపోతే ఈ రోజు కూడా ఈ జనరేషన్లో వాళ్ళకు కూడా కిక్ రావట్లేదు. బాలయ్య అన్న పేరులో ఒక రకమైన పూనకం లోడై ఉంటుంది. అది వేరేగా నేను ఎవరు చెప్పక్కర్లా, ప్రతి ఒక్కరు బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ తెలిసిన విషయమే. మహిళలు అవనండి, ఏజ్ ఓల్డ్ పీపుల్ అవనండి, ప్రెసెంట్ జనరేషన్ అవనండి, పురుషులు అవనండి, ఇర్రిలవెంట్ ఆఫ్ ఏజ్, ఇర్రిలవెంట్ ఆఫ్ జనరేషన్, బాలయ్య బాబు గారికి అభిమానులు అలాగే ఉంటారు. పాత జనరేషన్ వాళ్ళు బాలయ్య బాబు గారు ఎప్పటి నుంచి గుర్తుంచుకోవడం, ఆదిత్య 369 అని చెప్పుకుంటారు. కొంతమంది సమరసింహ ఇలాంటి సినిమాలన్నీ చూసి ఆడి గుర్తుంచుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే అఖండతో ఇంకా క్రేజ్ పెరిగిపోతుంది ఆయనకి. భగవత్ కేసరి, అఖండ, ఈ మూవీస్ అన్ని చూస్తుంటే ఆయన క్రేజ్ ఎక్కడ తగ్గట్లా. సేవా రంగంలో తనకంటూ తాను ప్రత్యేక ముద్ర వేసుకున్న మా బాలయ్య, అదే కాకుండా సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా నుంచుంటున్న బాలయ్య, ఇండస్ట్రీలో ఎలాంటి పిచ్చి పనులు జరిగినా కూడా ఆయన దృష్టికి వస్తే ఖచ్చితంగా దాన్ని అంత చూస్తారు. దృష్టికి రాకుండా ప్రతి ఒక్కళ్ళు మాకు అవసరం లేదంటే గెట్ అవుట్, మీ అవసరం నాకు కూడా లేదని చెప్పి నిర్భయంగా తిరిగే సోలో టైగర్ బాలకృష్ణ. బాలకృష్ణ గారికి ఈ రోజు దాకా మంత్రి పదవి ఇవ్వలేదు. 3 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆయన పెద్దగా పట్టించుకోరు వీటి గురించి. టైం వస్తే దానికి అది వస్తుంది, దాని గురించి పెద్ద ఆలోచించాలా, ప్లాన్ చేయాలా అనుకునే బాలకృష్ణ గారి గురించి సడన్గా హిందూపూర్లో మంత్రి పదవి ఇవ్వాలి బాలకృష్ణ గారికి అని స్లోగన్స్ మొదలైనవి. ఆయన అక్కడ ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు ప్లకార్డ్స్ పుచ్చుకుని గట్టిగా అరిచారు, టైం రానివ్వండి, దాన్ని బట్టి ఏదో వస్తుందో చూస్తాము అన్నారు. ఈ రోజున్న ప్రెస్ పొలిటికల్ సినారియోలో చూసుకుంటే బాలకృష్ణ గారి కుటుంబం నుంచి నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, ఆయన రెండో అల్లుడు భరత్ ఎంపీగా ఉన్నారు. ఇది కాకుండా బాలకృష్ణ గారి బావగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కుటుంబ తరహా రాజకీయాల కింద చిత్రీకరిస్తారేమో అన్న భయంలో బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఈ రోజు దాకా దక్కలేదు. కానీ ఒకవేళ కుటుంబ తరహా రాజకీయాలని వర్డ్ పక్కన పెట్టి మా బాలయ్య బాబు గారు కనుక హోమ్ మినిస్ట్రీ చూడండి, ఒక్కసారి మా బాలయ్య బాబు గారిని హోమ్ మినిస్ట్రీ ఇచ్చి చూసి తర్వాత బాలకృష్ణ గారి ముందు, బాలకృష్ణ గారి తర్వాత అని ఏపీ చరిత్ర రాసుకోబడుతుంది. దానికి ఆయనకి వేరే ఆలోచనలే ఉండవు. నువ్వు తప్పు చేసావా, నీకు చెమడలు వచ్చేస్తా, నువ్వు మంచి చేసావా, శబాష్, నీకు సత్కరిస్తా. 2 మార్గాలు.
ఇన్ బిట్వీన్ లైన్స్ ఉండవు, ఆలోచించాలు ఉండవు, నాంచుడు ఉండదు, ఫటాక్మెంట్ డెసిషన్స్ ఉంటాయి, రాష్ట్రం సెటరేట్ అయిపోద్ది. ఆదుకో బాలయ్య అంటేనే ఊరు జనాలకి, పేద జనాలకి అందరికీ ఆరోగ్య రీతి ఆదుకుని ప్రాణభిక్ష పెట్టిన మనిషి ఒకవేళ నేను ఊహకు అందిన మాట ఇది ఖచ్చితంగా. ఒకవేళ బాలకృష్ణ గారికి హోమ్ మినిస్టర్ ఇస్తే మాత్రం న్యాయం ఎంత తొందరగా జరుగుతుంది, ఎవరికన్నా ఎంత తొందరగా జరిగిపోతుంది. సిబిఐలు, సిఐడిలు, ఎంక్వైరీలు అక్కర్లేదండి. ఇంకా హోమ్ మినిస్టర్ విల్ టేక్ కేర్, స్టేట్ పోలీస్ విల్ టేక్ కేర్. అక్కడ కూర్చుంది బాలయ్య గట్టిగా పడుకోవచ్చు, గొరకలు పెట్టి నిద్రపోవచ్చు. పేరుని నాని ఇలాంటి వాళ్ళు వచ్చి చందులో కన్ను కొట్టినట్టు చీకట్లో సడే మేఘ అయిపోయి పొద్దున్న అయితే ఎలా చూసి అవునా ఇది ఎలా జరిగింది అనే డ్రామాలు కూడా చెల్లవు. అలాంటి స్పీచ్లు చెప్పడానికి కూడా ప్రతి ఒక్కడికి సో అలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తుంది. నేను ఆలోచిస్తే అవును కదా బాలయ్య గారికి మంత్రి పదవి అని అంటున్నారు. ఒక్కసారి కుటుంబ రాజకీయాలు అన్న వర్డ్ తీసి పక్కన పడేసి ధైర్యం చేసి ఆంధ్రప్రదేశ్లో ఎవరేమనుకుంటే మాకేంటని చెప్పి మా బాలకృష్ణ గారికి హోమ్ మినిస్ట్రీ ఇచ్చి చూడండి, చాప్టర్ తిరగరాయటం మొదలవుతుంది. లేదు పోనీ మా బాలకృష్ణ గారికి వేరే ఫీల్డ్లో ఏమైనా ఇచ్చి చూడండి, వేరే మంత్రి శాఖలన్నీ ఎంత పైకి తీసుకెళ్తారో దాన్ని చూపిస్తారు. ఏ ఫీల్డ్కి సరిపడా ఆ ఫీల్డ్. ఆయన ఒక నీరు లాంటి వారు. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకుంటారు, బిందెలో పోస్తే బిందె షేప్ తీసుకుంటారు. పర్టికులర్గా రిజిడ్గా ఉండే క్యారెక్టర్ కానే కాదు, ఏది అవసరం ఎలా మలుచుకోవాలో తెలిసి పసి మనస్తత్వం కలిగి ప్రతి ఒక్కరికి ఆదుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని బై లైన్, ఇన్ బిట్వీన్ లైన్ అంటే న్యూసెన్స్ లేకుండా ఉన్న మా బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ప్రధానంగా మా బాలకృష్ణ గారికి హోమ్ మినిస్టర్ రావాలని యాజ్ అ ఫ్యాన్ నేను అనుకుంటున్నాను. బట్ పొలిటికల్ సినారియాలో ఎంతవరకు ఫిట్ అవుతుందో ఫిట్ అవ్వదో అది చంద్రబాబు నాయుడు గారి మించిన ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు ఈరోజు రాష్ట్రంలో. కానీ ఒక అభిమానిగా నేను చేస్తున్న వీడియో ప్రకారం ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితికి గుడ్డు పంచాంగాలు చెప్పేవాళ్ళు తయారైపోతున్నారు, రోజా లాంటి వాళ్ళు తయారైపోతున్నారు, పేరెన్నాని లాంటి వాళ్ళు తయారైపోతున్నారు, లెక్కర కుంభకోణాలు కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయి. ఇలాంటి కోవర్ట్లు, పేరు నానీళ్ళు, దాళ్ళు, ఎదురు దాళ్ళు, కోటి సంతకాలు బాలయ్య ముందు బాలయ్య తర్వాత అనే లెవెల్లో ఉంటుంది. నేను హోమ్ మినిస్ట్రీ ఉంటే ఐఎమ్ నాట్ డినైంగ్ అనిత గారు బాగా చేయట్లేదండి, ఆవిడ చాలా బాగా చేస్తున్నారు. కానీ ఒక ఫ్యాన్ కింద బాలకృష్ణ గారికి ఏ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తే మాత్రం హోమ్ మినిస్టర్ ఇస్తే మా బాలయ్య గారికి దేశమంతటా తెలుగువాడి ఖ్యాతి దద్దరిల్లిపోద్ది. మీరందరూ కూడా ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తే దీనికి ఒక లైక్ కొట్టండి. లేకపోతే మన బాలయ్య బాబు గారికి ఏ మంత్రి పదవి ఇస్తే మనం సంతోషంగా ఫీల్ అవుతాం, హ్యాపీగా ఫీల్ అవుతాం కూడా కామెంట్స్లో ఒపీనియన్ మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.